దాంతోపాటు కొన్ని రిఫరెన్స్ ఏంటంటే తెలంగాణకి సంబంధించి మొన్న ఇటీవల బడ్జెట్ని ప్రవేశపెట్టినప్పుడు కూడా కేసీఆర్ కూడా రావట్లేదని చెప్పేసి పెద్ద ఎత్తున ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ మాట్లాడారు. ఆయన కూడా బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ ప్రసంగం అప్పుడు వచ్చారు, ఆ రోజు ఉన్నారు, తద్వారా ఆయన వెళ్ళిపోయారు, మిగతా వాళ్ళ ఎమ్మెల్యేలందరూ కూడా హాజరవుతూ వచ్చారు. సో అలాంటి ప్రక్రియని ఎందుకు జగన్మోహన్ రెడ్డి చేయరు అనుకుంటున్నారు? అంటే కేసీఆర్ గారి పోలిక జగన్ గారికి పోల్చడంలో తప్పు లేదు. ఎందుకంటే కేసీఆర్ గారు కూడా అసెంబ్లీకి రావట్లేదు, కానీ అసెంబ్లీకి బడ్జెట్ సమావేశానికి వచ్చి వెళ్ళిపోయాడు. అయితే ఒక చిన్న వ్యత్యాసం ఏంటంటే కేసీఆర్ గారు నేను అసెంబ్లీకి రానని ఎక్కడ చెప్పలా, వచ్చే ఆయన అధికారిక ప్రకటన చేయాల. అంటే రావట్లేదు కానీ నేను రాను, ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తా, ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తానని సరే ఆయన పెట్టాడు. ఎందుకంటే ఇది లీడర్ ఆఫ్ అపోజిషన్ టెక్నికల్ గా. కేసీఆర్ గారికి ఏమి లీడర్షిప్ లేక కదా, ఆయనకు ఉంది లీడర్ ఆఫ్ అపోజిషన్ హోదా, ఆయనకు ఉంది. అంటే ఆయన షరతు పెట్టేదానికి అవకాశం లేదు. ఆయన నేను రానని కానీ నాకు ఇట్లా అవమానిస్తున్నారు కాబట్టి నేను రాలేకపోతున్నా, నేను అసెంబ్లీకి రాకపోయిన సమస్య ఆయన విధాన ప్రకటన ఏం చేయలేదు, కానీ రావట్లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నేను రానని చెప్పాడు. ఎందుకు చెప్పాడు? నాకు ప్రతిపక్ష హోదాయాలు కోర్టుకి ఎత్తాడు, ఇవన్నీ మాట్లాడాడు, మీలాంటి విలేకరులు నేను ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతానని చెప్పాడు. గత అసెంబ్లీలో అది ఫాలో అయ్యాడు. గుర్తుంటే కేసీఆర్ గారు బయట రాలేదు, అసెంబ్లీకి రాలేదు, రాజకీయాల్లో కూడా బయట లేడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి మాత్రం రాలేదు, సీరియస్ పొలిటికల్ యాక్టివిటీలో ఉన్నాడు. అసెంబ్లీ సమావేశాలు జరిగిన మరుసటి రోజే ప్రెస్ మీట్ పెడుతున్నాడు. ఇట్లే పెడతాను, ఇంకా వాళ్ళు ఎటాడిపోతే టైం ఎట్ట ఇయ్యరు కాబట్టి ఇక్కడే పెడతానని చెప్పాడు. కాబట్టి ఈ తేడా ఉంది కేసీఆర్ గారికి జగన్ గారికి. కాబట్టి కేసీఆర్ గారు ఒకరోజు వచ్చిపోయినా ఆల్రెడీ ఆయన రానని చెప్పలేదు, ఆయన అసెంబ్లీ సభ్యత్వం రద్దు అవుతానని భయపడి ఎగ్గొట్టాడని చెప్పలేరు, ఇవన్నీ పరిమితులు ఉన్నాయి. బట్ కేసీఆర్ గారి పోలిక కొన్ని సందర్భాలు కేసీఆర్ గారి లాగా జగన్ గారు కూడా మొండిగా ఉంటాడు, పట్టుదలగా ఉంటాడు, ఇవన్నీ ఉన్నాయి. కేసీఆర్ గారిని కొంత ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అదే పాటిస్తాడు ఈయన కూడా అని అనుకుంటారు. బట్ ఈ రెండు రిజర్వేషన్ రీత్యా అంటే ఒకటి కేసీఆర్ గారి లాగా ఈయనలాగా కేసీఆర్ గారు ప్రకటించలేదు, జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఆయన ప్రతిపక్ష హోదా లేకపోలేదు, ఆయన టెక్నికల్ గా యాజ్ అ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ తెలంగాణ అసెంబ్లీ ఆయన ఎక్కడ ప్రకటించలేదు. కాబట్టి ఆయన వచ్చిపోయినా కూడా పెద్ద పట్టించుకోరు, మేము ఉన్నాం కదా సార్లే అంటారు, అంటే పారిపోయాడు అంటారు అసెంబ్లీలో మా వాదన కంటే తప్ప పెద్ద ఇబ్బంది ఉండదు. ఇక్కడ జగన్ గారికి వచ్చేసరికి ప్రకటన చేసడం, కోర్టుకి వెళ్ళడం, 2-3 సమావేశాలకి పోకపోవడం, మీలాంటి విలేకరులు అడిగితే మేము ఏం పోయి అంత ఏం చేస్తామని చెప్పడం, చేయమని చూద్దాం రద్దు అని చెప్పడం, దానికి కంటిన్యూషన్ గా రఘురామకృష్ణరాజు గారు రూల్ పొజిషన్ చెప్పడం, ఇవన్నీ రీత్యా నాకు ఇప్పటికీ ఆ అనుమానం అయితే ఉంది. అంటే ఒక పాయింట్ ని మనం చూడొచ్చు కదా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల ఆయన బయటకు వస్తున్నారు, ప్రజల్లోకి వెళ్తున్నారు, ప్రజలకు సంబంధించిన ఆదరణ ఎలా వస్తుందో చూశారు. ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్తే అక్కడ ఏం జరుగుతుందో కూడా తీసుకుంటే ప్రజల దగ్గరకు వచ్చి మాట్లాడొచ్చు కదా, నేను అసెంబ్లీకి వెళ్ళాను, సమస్యల గురించి పోరాడాలనుకున్నాను, దాంతోపాటు కోర్టుకు కూడా చెప్పొచ్చు కదా, నేను అసెంబ్లీకి వెళ్తే నాకు ఒక ప్రతిపక్ష నేతగా మీరు హోదా ఇవ్వకపోయినా ఒక ప్రతిపక్ష ప్రధాన పార్టీగా నాకు ఇవ్వాల్సిన సమయం ఇవ్వలేదని చెప్పేసి కూడా ఆయనకు కూడా క్లెయిమ్ చేసే అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు ఈయన ఈ విషయాలని కోర్టుకి సంబంధం లేదు, కోర్టుకి చెప్పేది లేదు, వచ్చి కోర్టుకు నోటీస్ ఇస్తుంది, స్పీకర్ పరిశీలిస్తాడు, అది టైం పడుతుంది. బట్ అసెంబ్లీకి వెళ్ళాలని ఎందుకు మొదటి నుంచి నేను కూడా చెప్తున్నాను, పోయినా కూడా ఎందుకు స్వాగతిస్తాను అంటే, అసెంబ్లీకి పోయి మీరు క్వశ్చన్స్ అడగడం లేదా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం చేసినప్పుడు వారు అభ్యంతరకరంగా ప్రవర్తించినా లేదా మీకు సమయం ఇకపోయినా అది మీకే ప్లస్ అవుతుంది. వాళ్ళు 1 గంట సేపు చంద్రబాబు గారు మాట్లాడి, అరగంట మంత్రులు మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా విమర్శించి పరుషపరజాలం వాడి ఇట్లా ఏదైనా అవమానించే ప్రయత్నం చేసినా సాంకేతికంగా జగన్మోహన్ రెడ్డి గారి మానసికంగా కొంత ఒత్తిడి గురి కావచ్చేమో, కానీ ప్రజల్లో నెగిటివ్ వెళ్తుంది ప్రభుత్వానికి. 2 మైక్ తీసుకుని అడిగితే నీ 11 మందే ఉన్నారు కదా అనడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు అనొచ్చు అసెంబ్లీలో, కానీ ఈకపోతే చూసే సమాజం ఎంటైర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న పార్టీకి ఆయన లీడర్ కాబట్టి సమయం ఇవ్వండి అని ప్రజలే అడుగుతారు. ఆడవే అడగకపోవచ్చు, ప్రజల్లో డిమాండ్ వస్తుంది. కాబట్టి అపోజిషన్ లీడర్ గాని వెళ్ళి వాళ్ళ సమయం ఇవ్వకపోతే ఆ సమయం ఇచ్చిన సమయాల్లో నిరసన తెలియజేయడం, ఇవ్వకపోతే బయట వచ్చి ప్రెస్ మీట్లు అవి పెడితే మరింత గ్లామర్ వస్తుంది, మరింత హుందాతనం వస్తుంది, మరింత పట్టు వస్తుంది జగన్ గారికి. అంటే అసెంబ్లీకి పోవాలి, పోయి మాట్లాడాలి, వాళ్ళు ఇవ్వకపోతే ఇస్తే దాన్ని ఉపయోగించుకోవాలి, ఇవ్వకపోతే నిరసన తెలియజేసి వచ్చి ప్రజల ముందు మాట్లాడాలి. ఇది ఏ ప్రతిపక్షం చేస్తే మంచిది డెమోక్రసీకి. ఆ నిర్ణయం తీసుకుంటే స్వాగతం, దాని తప్పేం లేదు. జగన్మోహన్ రెడ్డిగా ఎదుర్కొనే సత్తా కూడా ఉంది. గతంలో ఒకసారి ప్రతిపక్ష నాయకుడిగా 2014 నుంచి 19 ఉన్నప్పుడు ఆయనకి ప్రతిపక్ష హోదా ఉన్నా కూడా బడ్జెట్ సమావేశం సరిగ్గా టైమీ లేదు ఆయన. దాంతో ఏం చేశాడు, ఆయన ప్రెస్ క్లబ్ లో వచ్చి ప్రెస్ మీట్ పెట్టినాడు. ఇంకా బడ్జెట్ లో ఆడారు, సమయం లేదు కాబట్టి నేను మీ దగ్గర వచ్చి మాట్లాడుతున్నాను అని సావధానంగా మాట్లాడినాడు. ఆ తర్వాత సమయం కూడా పెంచారు. కానీ ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావడం,
మైక్ అడగడం, ఇవ్వకపోతే నిరసన తెలియజేయడం, ఇచ్చిన సమయం ప్రకారం తన అభిప్రాయం చెప్పడం, ఎవరిని సమయం కోసం నిరసన తెలియజేయడం, బయట వచ్చి మాట్లాడడం, ఇవి చేస్తే ఖచ్చితంగా ప్రజలకి మంచిదే, అధికార పార్టీ మీద ఒత్తిడి పెరుగుతుంది. ఆ స్ట్రాటజీ మొదటి నుంచి కూడా పాటించాలని కోరుతున్నాం. రేపటి నుంచి కూడా అది పాటిస్తే మంచిది. దాంట్లో ఎవరికే అభ్యంతరం లేదు.